మోషేకి ఎలాంటి గుర్తులు ఇచ్చానో నీకు కూడా గుర్తులు ఇవ్వబడతాయి. వారిని విడిపించకు దేవుడు అతన్ని పంపినని ప్రజలు రుజువు చేయనట్లుగా మోషేకు ఏ విధంగా 2 గుర్తులు ఇవ్వబడినవో అలాంటి గుర్తులు. కాబట్టి నేను విడిపించినట్లుగా 2 గుర్తులు ఇవ్వబడునని ఆయన చెప్పెను. ఆమె చెప్దామా? ఈ 2 సూచనలు, ఈ 2 గుర్తులు జరగాలంటే ఏం చేయాలంటే ఆయన అంటున్నాడు, నువ్వు యథార్థంగా ఉండిన ఎడల అది జరుగుతుంది అన్నాడు ఆయన. ఎలా ఉంటే? యథార్థంగా ఉన్నట్లయితే ఆ 2 గుర్తులు జరుగుతాయి. ఎటుకలలో చెప్పండి అమ్మా. ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. ఒక సేవకుడు యథార్థంగా ఉండాలి. అబద్ధాలు ఆడుకుంటుంటే దేవుని మహిమ వారిలో కనబడదు. జీవితం మారకుండా దేవుని ఆత్మ వారి లోపల కనబడదండి. ఒక వ్యక్తి ద్వారా దేవుడు పనిచేయాలంటే ఖచ్చితంగా ఆ వ్యక్తికి యథార్థత ఎంతో అవసరమైనది. ఆమె చెప్దామా? కాబట్టి ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే నువ్వు యథార్థంగా ఉండాలి. ఇప్పుడు మోషేకి ఇచ్చిన 2 సూచనలు ఏమిటి? మోషేకి ఇవ్వబడిన 2 సూచనలు ఏమన్నాడు ఆయన? నీ చేతిలో ఏముంది మోషే అన్నాడు. నీ చేతిలో ఏముంది? కర్ర ఉంది అన్నాడు. కర్ర కిందే అన్నాడు. కర్ర తీసి కిందేసాడు. ఏమైంది? కర్ర పామైంది. దాన్ని పట్టుకో, టోకన్ పట్టుకో అంటే టోకన్ పట్టుకుంటే మళ్ళీ ఏమైంది? మొదటి సూచన. 2 సూచన ఏంటి? నీ చెయ్యిని తీసుకొని రొమ్ము దగ్గర పెట్టుకున్నాడు. ఏమైంది? చెయ్యి కుష్టుతో నింపబడ్డది. తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ పెట్టాడు. ఏమైంది? 2 సూచనలు. ఆమె చెప్దామా? ఈ 2 సూచనల ద్వారా మోషే ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు విడిపించుకొని బయటికి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. అట్లయితేనే వారు నమ్ముతారు, లేకపోతే నమ్మరు. సూచన చూడకుండా వారు నమ్మే పరిస్థితి లేదు. ఒక వ్యక్తిని దేవుడు పంపించాడంటే ఖచ్చితంగా ఆ దైవజనుణ్ణి సూచన వెంబడిస్తేనే జనులు నమ్ముతారు, లేకపోతే జనులు దాన్ని నమ్మరు. ఆమె చెప్తామా? హల్లెలూయా. గట్టిగా చెప్తామా? ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు? దయ్యాలు పరిగెత్తుతున్నాయి కాబట్టి కూర్చున్నారు. రోగాలు బాగవుతున్నాయి కనుక కూర్చున్నారు. మీ కుటుంబాలు కట్టబడుతున్నాయి కనుక కూర్చున్నారు. మీకు బాగుపడ్డారు కనుక కూర్చున్నారు. అది ఏం చేపించింది మీకు? సూచన. ఈయన దేవుని యొక్క దైవజనుడు అని చూపెట్టింది మీకు. కనుక దేవుడు ఒక మనిషిని పంపించినప్పుడు ఆ మనిషిని ఊరికనే పంపించడు, కానీ ఆయన సూచనతో పంపిస్తాడు. మోషేను సూచనతో పంపించాడు ఆయన. గట్టిగా చెప్తామా? హల్లెలూయా. ఏం చేస్తుంది సూచన? సూచన మన విశ్వాసాన్ని పురిగొల్పుతుంది. సూచన మన విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. సూచన గొప్ప కార్యములు చేస్తుంది. గట్టిగా చెప్దాం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, బుడ్డోడు చచ్చిపోయేవాడు బతికాడు. ప్రార్థన చేస్తే డాక్టర్స్ అయిపోయిందన్నారు, కానీ బతికాడు. ఏంటి ఆ సూచన? దేవుడు ఇంక మనతో తోడుగా ఉన్నాడని, ఆయన మన ప్రార్థన వింటున్నాడని. ఆమె చెబుదామండి. ఊరికనే జనాలు నమ్మరండి. ఏముందండి, బైబిల్ పట్టుకొని వచ్చి 2 మాటలు చెప్తే అందరూ వచ్చేసి కూర్చుంటారులే. సాధ్యమా? ఒకసారి చెయ్యి చూద్దాం. అది సాధ్యమయ్యే పనేనా? నీకు కొద్దిమంది ఏముంది, ఒక 50 మందిని సంపాదించిన పెద్ద కష్టమా? నేను తెలుసుకుంటే 50 మంది కాదు, 1000 మందిని కూర్చోబెట్టు. నువ్వు తెలుసుకో, చూద్దాం. నీ వల్ల నా వల్ల అయ్యే పని కాదు ఇది. నేను ఎప్పుడు చెప్తా, ప్రభువా నా వల్ల అయితే కాదు. నేను పెద్దగా మాట్లాడలేను, నాకు బిడియం ఎక్కువ. బిడియం అంటే దాని ఏమంటారు, దాన్ని ఎక్కువ మాట్లాడలేను, నా వల్ల కాదు. తర్వాత సిగ్గు ఎక్కువ, చాలా సిగ్గుపోతుంది నేను. నాకు పెద్దగా వాక్యాతుర్యం కూడా ఏం లేదు. నేను ఎందుకు పని చేస్తా ప్రభువా? నాకంటే మంచి నేర్పరులు ఉన్నారు, మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు అన్నాడు, ఖచ్చితంగా నువ్వే నాకు కావాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ప్రవక్తకున్న 2 సూచనలు. ఇప్పుడు ప్రవక్తతో ఏమంటున్నాడంటే, నీవు గాక యథార్థంగా ఉండినట్లయితే అవి నిన్ను వెంబడిస్తాయి. ఏంటి ఆయనది? మొదటి సూచన, ఆయన ఎవరైనా వచ్చినప్పుడు చేయి పట్టుకున్నాడు అనుకో, వ్యాధి ఏమిటో ఆయన చెప్తాడు.
ఆయన చెయ్యి మారిపోతుంది, ఆ రంగు మారిపోతుంది. నువ్వు ఏ వ్యాధితో ఉన్నావో ఆయన చూసి చెప్తాడు నీకు. బిడ్డగాలలో చెప్దామా? నా ప్రియమైన సోదరుడా, తర్వాత ఏం చేస్తాడో తెలుసా? ఆయన అన్నాడు, నేను ఊహించుచున్నాను, ఈ రాత్రి ఇక్కడ మీలో చాలా మంది ఉన్నారు, అది ఏ విధంగా నెరవేర్చబడినో ఎరిగి ఉన్నారు. మొదటిది వ్యాధులను వివేచించుట. ఏ వ్యాధితో నువ్వు ఇక్కడ కూర్చున్నావు? వ్యాధి ఏమిటి? దేంతో పీడించబడుతున్నావు? ఆయన ప్రార్థిస్తే ఆ కంటి గడ్డలు ఇట్లా కింద రాలిపోయినాయి.